తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ స్థానం వేరు. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా అందరితో చాలా సరదాగా ఉంటారు. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవ్పూడి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. డార్లింగ్ సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్ శ్రద్ధా కపూర్, దీపిక, మాళవిక మోహన్ వీరంతా ప్రభాస్ ఏర్పాటు చేసిన ఫుడ్ గురించే చర్చించుకుంటూ ఉంటారు. అయితే తాజాగా సినీ నటు జగపతి బాబు ప్రభాస్ తనకి పంపిన ఫుడ్ గురించి ఓ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో ఓ పాటను యాడ్ చేశారు. ప్రభాస్ తనకు పంపించిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఆ వీడియోలో షేర్ చేస్తూ జై భీమవరం, జై ప్రభాస్ అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. కొనుగోలులో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, రైతులకు కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని సీఎం చంద్రబాబు చెబితే ఈ రోజు కొన్ని పత్రికల్లో మాత్రం అవకతవకలు, తప్పులు జరుగుతున్నట్టు రాశాయని అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా 13,500కు బదులు 20,000 ఇస్తామన్న హామీ ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ది చంద్రబాబుకు లేదని, అందుకే రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల విషయంలో ప్రాధాన్యత లేదు. ప్రజా సమస్యలన్నింటినీ గాలికి వదిలేసింది. రైతుకు పెట్టుబడి, రైతుకు భరోసాగా ఇస్తున్నటువంటి 15,000 రూపాయలు ఏదైతే ఉందో, ఆ 13,500 రూపాయలు ఏదైతే ఉందో దానిని నేను 15,000 రూపాయలకి పెంచుతాను అని చెప్పి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా 500ని 20,000కి నేను మారుస్తానని చెప్పి పెట్టుబడి సాయం చెప్పినటువంటి మాట ఎక్కడన్నా నిలబెట్టుకున్నటువంటి నేపథ్యం ఉందా అంటే ఎక్కడా పరిస్థితి లేదు. ఎక్కడా దాని గురించి మాట్లాడటం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, పూర్తి అయిపోయింది. కోతలు వచ్చే రబీ సీజన్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా సరే పెట్టుబడి సహాయం నుంచి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పి రైతులకు ఇస్తానన్నటువంటి ప్రతి సంవత్సరం 20,000 ఏదైతే ఉందో ఆయన పెట్టుకున్నటువంటి పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెట్టుకున్నాడు. చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా ఉంది తప్ప ఈ 6 నెలల్లో అన్నదాత సుఖీభవ అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి నేపథ్యం లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళని మొదటి అడుగులోనే రైతులకు సంబంధించి ఇస్తామన్నటువంటి పెట్టుబడి సాయం ఏదైతే సంవత్సరానికి 20,000 చొప్పున 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పాడో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి సాయం విషయంలో మోసం చేసి మొండి చేయి చూపించి రైతులను మొట్టమొదటగా వంచనతోనే తన పరిపాలన ప్రారంభించాడు. ఈరోజు మరలా ధాన్యం సేకరణ విషయానికి వచ్చేటప్పటికి పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అయితే దానికి సంబంధించి ఇది వైఫల్యం చెందింది అని చెప్పి గమనించిన తర్వాత కూడా ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడిని, కూటమి ప్రభుత్వానికి సంబంధించి రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను ప్రజల ముందు చెప్పడానికి, వాస్తవాలను వక్రీకరించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను ప్రజల ముందుకు పెట్టేటువంటి పరిస్థితి, పారదర్శకంగా జరిగినటువంటి యథార్థాలను వివరించేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎల్లో మీడియా లేకపోవడం దురదృష్టకరం అనేటువంటి విషయం. కాబట్టి ఈరోజు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కొన్ని చిక్కులు వచ్చాయి, దానివల్ల ఈరోజు మనం సమయానికి కొనుగోలు చేయలేకపోయామని చెప్పి ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ఆడలేక మధ్యలో ఓడనట్టుగా మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. అధికారం ఎవరి చేతిలో ఉంది? ఈరోజు అధికారులు ఎవరి చేతిలో ఉన్నారు? అధికారం మీ చేతిలో ఉంటే, అధికారులు మీ కన్సర్న్లో ఉంటే మీరు ఎవరు కావాలంటే వాళ్ళని జిల్లాకి జాయింట్ కలెక్టర్గా వేసుకుంటే, ఎవరు కావాలంటే వాళ్ళని కలెక్టర్లుగా వేసుకుంటే, ఎవరు కావాలన్నటువంటి అధికారాన్ని బదిలీ చేసి మీ ఇష్టారాజ్యంగా వేసుకుంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి తిరుగులేని అధికారాన్ని మీరు సంపాదించి ప్రజల దగ్గర వీటన్నిటినీ పక్కన పెట్టి మీకు మద్దతు దక్కకపోవడానికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను మాట్లాడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి కాకపోయి ఉంటే ఈ 6 నెలలు ఏమి గాడిదలు కాస్తున్నారు మీరు? వాటి మీద సమీక్ష జరిపి వాటిని ఎందుకు మీరు సవరించలేకపోయారు?
అంటే నిన్నటిదాకా ఏ నోటితో అయితే సక్రమంగా కొనుగోలు జరుగుతున్నాయని అన్నారో అవి సరిగ్గా జరగడం లేదని చెప్పి రైతులు మాట్లాడడం ఎప్పుడైతే మొదలైందో, రైతులు గళం విప్పారో, గందరగోళ పరిస్థితులకు దారితీసాయో, తప్పని పరిస్థితుల్లో, విధులేని పరిస్థితుల్లో ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి మీరు ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన చేస్తే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. రైతులు మిమ్మల్ని క్షమించరు, మీ మాటలు నమ్మరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటాడు, నాకు 45 ఏళ్ల అనుభవం, నాకు ఐటీకి సంబంధించినటువంటిది, నీ 45 అనుభవం ఏమైంది, నీ ఐటీ ఏమైంది, నీ రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది, డీప్ టెక్ ఏమైంది? కారణం ఏమిటంటే ఎవరికైతే రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో సమీక్షలు నిర్వహించాడే. ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయనంటే ఆ ఇబ్బందులను అధిగమించేటువంటి ప్రయత్నం చేశాడే, చేసి రైతులకు అండగా నిలిచాడే. కారణం జగన్మోహన్ రెడ్డి గారు పనిమంతుడు. పని చేసినటువంటి ముఖ్యమంత్రి నాటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ల ముఖ్యమంత్రి ఈనాటి చంద్రబాబు నాయుడు. ఏమీ పని చేయకుండానే ప్రెస్ మీట్లో ఆహా ఓహో బ్రహ్మాండంగా నేను పని చేస్తున్నానని చెప్పి తన భుజాన్ని తను తట్టుకునేటువంటి ముఖ్యమంత్రి. ముంబైలోని కుర్లాలో సోమవారం రాత్రి ఓ బస్ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను, పాదచారులను ఢీకొట్టింది. దీంతో 6 చనిపోగా మరో 49 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఈ ఘోరం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కుర్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్తూ ముందు వెళ్తున్న ఓ రిక్షాను, 3 కార్లను, బైకర్లను, పాదచారులను ఢీకొట్టింది. ఆపై ఓ అపార్ట్మెంట్ గేట్లను ఢీకొట్టి సెల్లార్లోకి వెళ్లి ఆగింది. ఈ ఘోర ప్రమాదంలో 6 చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాధితుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. वेस्ट बस वो अनकंट्रोल्ड हो गई और ड्राइवर ने कुछ व्हीकल्स को कुचल दिया। उसमें 25 लोग जख्मी हैं, 4 लोगों की डेथ हुई है। सभी इंजर्ड उनके ऊपर ट्रीटमेंट हॉस्पिटल्स में शुरू है। जिस जगह पे एक्सीडेंट हुआ वो जगह से वो बस को डीएसटीवी प्रशासन ने उसको मूव किया है। उसका आरटीओ इंस्पेक्शन होगा। उसके इस घटना में गुना दाखिल करने की प्रक्रिया शुरू है। डीएसटी बस का ड्राइवर वो पुलिस ने हिरासत में लिया है। उसके पास इंक्वायरी शुरू है। अभी ऐसा कोई भी कारण क्लियर नहीं हुआ है, लेकिन उसका इन्वेस्टिगेशन शुरू। जख्मी एक तो यहाँ पे भाभा हॉस्पिटल में है, कुछ 7 हिल हॉस्पिटल में और सायन के क्रिटिकल हॉस्पिटल में भी है। अभी 4 डेथ हुई है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రావులపాలెం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో 3 మృతి. విశాఖ పోర్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. భారీగా రేషన్ బియ్యం గుర్తింపు. కాకినాడ జిల్లా తునిలో హీరో అల్లరి నరేష్ సందడి. బచ్చలమల్లి మూవీ షూటింగ్ లో బిజీ. డార్లింగ్ ప్రభాస్ ను కొనియాడిన నటుడు జగపతి బాబు. మంచి విందు అందించి మెస్మరైజ్ చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.